సిటీలో జరిగే అందరం కూడా బంద్ కార్యక్రమం నిరసన జరుపుతున్నాం. రాత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఏరియాలలో బంద్ 4 రోజులు 5 రోజులు బంద్ పెట్టడం జరుగుతుంది. మాకు జరిగే అన్యాయం గురించి ఈరోజు మేము మా ఓలా ఊబర్ జరిగే విషయాలు మా క్యాబ్లన్నీ బంద్ చేసుకున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు వచ్చి ఏదో చేయడం కాదు. మాకు జరిగిన సమస్యపై మేము పోరాడుతున్నాం. ఇదే విధంగా అన్ని ఏరియాలో జరుగుతున్నాం కాబట్టి మాకు సమస్య తీరేంత వరకు ఇదే విధంగా నిరసన జరుపుతున్నాం. ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరికి బాధ కలిగట్లేదు. మా క్యాబ్స్ ఏమున్నాయో మా బల్ల ఆపుకొని ఈరోజు ఈ విధంగా చేస్తున్నామని మేము కోరుకుంటాం. తెలంగాణ స్టేట్ క్యాబ్ అసోసియేషన్ నుంచి ఏ విధంగా చెప్తున్నాం మా యొక్క మనవి. ప్రధాన డిమాండ్స్ వచ్చేసి మాకు 8 గంటలు పెట్టాలా 4 రోజులు అని చెప్పగా 8 గంటలని రాసుకోవాలా 8 గంటలని రాయి. సమస్యలు ఏంటంటే 8 గంటలు రాయనా అరే ఆగనా 8 గంటలని 8 గంటలని రాయనా డ్యూటీ రాయనే కదా డ్యూటీ కాదు కదా బుకింగ్ పడాలి బుకింగ్ మాడే కొట్టించుకొని ఇస్తాడు. బండ్లెత్తకపోయినా కూడా ఈరోజు ఓలా ఊబర్ సమస్యలపై ఎవరు కూడా స్పందించట్లేదు. మా బండ్లు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమందిని తీసుకొని లోపలేస్తున్నారు, కొడుతురు బండ్లు గుంజుకోవచ్చు. కానీ మీరు కంప్లైంట్ ఇచ్చుకోరు ఏమైనా చేసుకోండి అని చెప్తున్నారు. అదేవిధంగా రెండో సమస్య లీజ్ వెహికల్స్. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు 30,000కి ఇస్తున్నారు. మామూలు రోడ్ల మీద వంట పెడుతున్నారు. ఆ రోజు 70,000 లక్ష రూపాయలు ఇస్తామని పోస్టర్లు వేస్తున్నారు. ఏ వర్కర్ కూడా ఏం చేయట్లేదు. మినిమం బిజినెస్ గ్యారెంటీ అని చెప్పి అదే విధంగా పీక్ అవర్స్ పెట్టి చాలా విషయాల్లో ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమస్యలను తినాలని ఈరోజు చేస్తున్నాం. ఎంతవరకు అవుతుందో అంతవరకు చేయాలి. ఈ డ్రైవర్ సమస్య అందరూ కూడా లేకపోతే ఫస్ట్ ఏ విధంగా పెట్టిన ఆ విధంగా పెట్టాలి.